వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. అడుగడుగునా ప్రశ్నిస్తాం, కాంగ్రెస్ కు బుద్ధి చెబుతాం. మహబూబ్ నగర్ లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ మహిళా శక్తి కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. అబద్ధాల కాంగ్రెస్ ను అడుగడుగునా నిలదీస్తాం. డీకే అరుణ ఉచితాల పేరుతో మహిళలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నించాలని పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి శుక్రవారం మహబూబ్ నగర్ లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రశ్నిస్తున్న తెలంగాణ మహిళలు శక్తి కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. జీకే అరుణమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పనైపోయింది, పాలించే స్థాయి కోల్పోయింది. గతంలో ఎంపీగా గెలిచినోళ్లు ఎవ్వరు కూడా లేరు, ఏం అభివృద్ధి చేయలేదు. పాలమూరుతో ఇప్పుడు పోటీలో ఉన్నోళ్లు కూడా ఓట్ల కోసం వచ్చినోళ్లే. వారెవ్వరికీ పాలమూరుతో పేగు బంధం లేదు. కానీ నేను లోకల్, ఈ ప్రాంత బిడ్డగా పాలమూరులో ఓట్లడిగే హక్కు నాకు మాత్రమే ఉంది. పాలమూరు ప్రజల కోసం నిరాహార దీక్షలు చేసిన ఆర్డీఎస్ తూముల మూసివేత కోసం రాయలసీమ రైతులతో పోరాటం చేశాను. అన్నిట్లోనూ మనం సగభాగంగా ఉంటాం. మీరు తలుచుకుంటే పాలమూరు ఎంపీ అభ్యర్థిగా నా గెలుపును ఎవ్వరూ ఆపలేరు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. 2500 ఇస్తానని ఇప్పటిదాకా ఇయ్యలేదు. 2000 పెన్షన్ 4000 చేస్తానని ఇప్పటిదాకా చేయలేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఇప్పటిదాకా చేయలేదు. రైతులకు రైతు బంధు 15,000 ఇస్తానని మాకు ఇప్పటిదాకా రాలేదు. కౌలు రైతుకు 12,000 ఇస్తానడు సంవత్సరం 5 ఎకరాకి, ఇప్పటిదాకా రాలేదు. మరి ఇవన్నీ ఏమి ఇయ్యనే లేదు. మా పిల్లలకు, చదువుకున్న పిల్లలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటిదాకా ఇయ్యలేదు. మరి ఏమీ చేయలేదు. ఇంకేం చెప్తున్నాడు, గ్యాస్ సిలిండర్ 500కే అని చెప్తున్నాడు. వచ్చిందా ఎవరికైనా? ఒక్కరికన్నా వచ్చిన వాళ్ళు చెప్పండి. కొన్ని ఊర్లలో ఎవరికన్నా వచ్చిందా? ఆవిడ మన వాళ్ళని చెప్పించలేరేమో. ఊర్లలో ఎవరికన్నా వచ్చిందా? ఎవరికి లేదు. అసలు సిలిండర్, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అని చెప్తున్నాడు ఆయన. మోదీ గారు ఇచ్చే సబ్సిడీనే ఉంది దాంట్లో సగం. నరేంద్ర మోదీ గారు ఇచ్చే సబ్సిడీనే దాదాపు 300 పైగా ఉంది. మొన్న కూడా మళ్ళీ 100 రూపాయలు తగ్గించింది. రాఖీ పండుగ మహిళా కనెక్షన్లు ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికీ కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తగ్గించింది గ్యాస్ రేటు. మరి ఈరోజు ఆయన 500కే సిలిండర్ అంటున్నాడు. దానికి ఎన్నో కండిషన్లు పెట్టిండ్రు. మరి ఆ కండిషన్లు అన్నీ పెట్టి ఆ సిలిండర్ ఇప్పటిదాకా ఒక్కరికి కూడా 500 రూపాయలకు ఒక సిలిండర్ ఇవ్వలే. ఒక పెద్ద మీటింగ్ పెడతారు, బహిరంగ సభ పెడతారు. ఆ సభలో తొలుకొస్తారు. ఇద్దరిని నిలబెడతారు స్టేజ్ మీద. ఈమెకు 500 రూపాయలకే సిలిండర్ పెద్ద కాగితం ఇస్తాడు. ఆ సిలిండర్ వచ్చింది లేదు, మనం చూసింది లేదు, అది అయ్యింది లేదు. కేవలం ఆ పెద్ద మీటింగ్ పెట్టి చెప్తే చెప్తా శిల్పకు వచ్చిందని నేను అనుకున్నాను, నాకు వచ్చిందని శిల్ప అనుకున్నాను. ఎవరికి వచ్చి లేకుంటుంది అది ఎవరికి వచ్చి లేకుంటుంది. ఏ మహిళకు వచ్చి ఉండదు. అట్లనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అంటున్నారు. ఏడాదైనా ఒక్క ఇంటికైనా ఫ్రీ అయిందా 200 యూనిట్లు? జీరో బిల్లులు వచ్చినాయి ఎవరికైనా? అది కూడా లాంచ్ చేసింది మన. అది కూడా లాంచ్, జీరో బిల్లులు వస్తాయండి. ఇప్పటిదాకా ఒక్కరికైనా చూపండి జీరో బిల్లు వచ్చింటే. నరేంద్ర మోదీ గారు ఏం చెప్తున్నారు? చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. 300 యూనిట్లు కరెంటు ఫ్రీ. ఎట్లా ఫ్రీ? మన ఇంటి చెత్త మీద మనము సోలార్ ప్యానెల్స్ వేసుకుంటే కేంద్ర నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ కింద సోలార్ ప్యానెల్స్ ఇస్తుంది. దాని ద్వారా ఆ ఉత్పత్తి సూర్య ప్లేట్స్ అంటే సోలార్ యొక్క ప్యానెల్స్ ఏవైతున్నాయో దాని ద్వారా మనకు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఆ కరెంట్ ఉత్పత్తి ద్వారా మనకు 300 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ అవుతుంది. అంతకంటే ఎక్కువ కరెంటు తయారైతే దానికి మనకు డబ్బులు ఇవ్వబడతాయి. సో ఇక్కడనేమో ప్రాక్టికల్గా మనం అందరం కూడా ఇమ్మీడియట్గా సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుంటే మన ఇంటి చెత్త మీద మనం సోలార్ వేసుకోవచ్చు సబ్సిడీ కింద. ఈరోజు పేదవాళ్ళకి అందరికీ కూడా ఒక గ్యారంటీ, అదేమో గ్యారంటీ 300 యూనిట్ల కరెంటు గ్యారంటీ. ఇక్కడ
మన ఇంటి చెత్త మీద మనం సోలార్ వేసుకుంటే మనకు గ్యారెంటీ కరెంటు. మరి వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లకు వాళ్ళకి అనేకమైనటువంటి కండిషన్స్. దానికి ఆ కండిషన్స్తో మనకు ఆ కరెంటు బిల్లు తెలియదు, రాని తెలియదు. కేవలం మాటల మీదనే కడుపు నింపుతున్నారు అంతే తప్ప వాస్తవాలు ఏమో తెలియదు. ఎలక్షన్లు అయినాక ముందుంది ముసళ్ళ పండుగ అంటారు పెద్ద మనుషులు. ఈ ఎలక్షన్లు అయినాక ఉంది ముసళ్ళ పండుగ తెలంగాణ రాష్ట్రానికి. పెన్షన్లు కానీ, మహిళలకు 2500 కానీ, రైతు బంధు కానీ, ముద్రా లోన్లు ఇచ్చిన మహిళలకు అందరికీ నరేంద్ర మోదీ గారు. ఇలా మహిళా సంఘాలకు పావుల వడ్డీ ఇస్తుందంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. ఇంతకుముందు లలితమ్మ చెప్పింది, మహిళా సంఘాలకు ఒక చెయ్యాలనేటటువంటి తపన ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించినటువంటి తపన ఉంటే ప్రజలకు అందిస్తారు. ఇప్పుడు కేవలం ఓట్లప్పుడు ఓట్ల కోసం మాట్లాడేటటువంటి మాటలే అయినాయి తప్ప ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు లేకుండా పోయినాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా మన బీజేపీ వచ్చింటే ప్రతి ఒక్క పథకం ఈరోజు పేదవాళ్ళకి అందేది. రూపంలో ప్రతి మహిళలని ముందుకు తీసుకెళ్తూ మొన్న కూడా చట్టసభలో 33% రిజర్వేషన్ మనకు కల్పించి మనని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో అక్కడ ఆయన ఉండి మనం శక్తితో పోరాడుతున్నాము అని అంటే మనమందరం మహిళలుగా అతనికి బుద్ధి చెప్పే అవసరం ఎంతగానో ఉందని నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మొట్టమొదటిగా మహిళలకే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన మొట్టమొదటిగా 2014లో మనకి ప్రధానమంత్రి అయినప్పుడు మన ఆడపిల్లల ఆత్మగౌరవం కాపాడడానికి స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కట్టడం జరిగింది. ఇప్పటి వరకు 34 లక్షల స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ మన తెలంగాణలో చేయడం జరిగింది. అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్వల పథకం కింద ఆయన మహిళలకు ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పేసి ఇప్పటి వరకు 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ మనకి ఈ దేశంలో అందించడం జరిగింది. అలాగే కోవిడ్ సమయంలో ఎప్పుడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి PM అన్న యోజన కింద ప్రతి ఒక్క మనిషికి 5 కిలోల బియ్యం ఉచిత రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పటికీ కూడా 2028 వరకు కూడా దాన్ని పొడిగించడం జరిగింది. అట్లాంటి ఇన్ని కార్యక్రమాలు చేసిన నరేంద్ర మోడీ గారిని మనం ఎంతగానో అభినందించాల్సిన అవసరం మన మహిళలుగా ఎంతగానో ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇప్పుడు కొత్తగా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్లో ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే మన నారీ శక్తిని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఆయన క్యాబినెట్లో 11 మంది మహిళా క్యాబినెట్ మినిస్టర్స్లో అవకాశం ఇవ్వడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా ఫైనాన్స్ డిపార్ట్మెంటే నిర్మలా సీతారామన్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఒక మహిళ ఇంటి ఆర్థిక వ్యవస్థలు ఎంత బాగా చేస్తుందో దేశాన్ని కూడా అంత బాగా చేయగలుగుతుందనే ఒక ఆత్మవిశ్వాసంతో ఒక పెద్ద పోర్ట్ఫోలియోనే వారికి కట్టబెట్టిన సందర్భాలు మన నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లోనే జరిగింది. అలాగే స్మృతి ఇరానీ గారు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఏ ఒక్క ప్రభుత్వము ఇంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ని, మహిళా క్యాబినెట్ మినిస్టర్స్ని మనకు అందించలేంది మన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవన్నీ మీరు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉండడంతో పాటు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది ప్రశ్నించాల్సిన అవసరం మన మహిళలుగా ఎంతగానో ఉంది. ప్రశ్నిస్తున్న తెలంగాణ అనే ఒక కార్యక్రమం మన ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏం చేసింది అనేది ప్రతి ఒక్క ఇంటింటికి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 6 గ్యారంటీలలో మహిళలకు ఇస్తాన్న మహాలక్ష్మి పథకం ఎవరికైనా వచ్చిందమ్మా? వచ్చిందా? గట్టిగా పోనీ వస్తుందని మీకు నమ్మకం ఉందా? 100 రోజులలో పూర్తి చేస్తా అన్నాడు. 100 రోజులు ఒక ఫ్రీ బస్ తప్పితే ఏదైనా వచ్చిందా? ఇప్పుడు 500కి సిలిండర్ అని చెప్తున్నారు. మొన్న మోదీ గారు మళ్ళీ అంతకుముందుకు 200 సబ్సిడీ ఇవ్వడంతో పాటు మొన్న 100 సబ్సిడీ ఇచ్చారు. మొత్తం 300 సబ్సిడీ ఆయననే నెక్స్ట్ ఇయర్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకేం చేసినట్టు, మాకే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 600 రూపాయలకే సిలిండర్ వస్తున్నప్పుడు వాళ్ళు 500 రూపాయల సిలిండర్ ఇంకా కూడా చేయలేనప్పుడు మీరు ఈ క్వశ్చన్ మీరు అందరినీ అడగాల్సిన పని ఉంది. మీ దగ్గరకు వచ్చే వాళ్ళని, ఓట్లు అడిగే వాళ్ళని కూడా మీరు ఇది అడగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రశ్నించాలి, మనం ప్రతి ఒక్కటి ప్రశ్నించాలి. దాని యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ మీటింగ్. తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం అందుతుందా? 10 గ్రాముల బంగారం ఇస్తా అంటున్నాడు, ఇచ్చిర్రా? ఎవరికైనా వచ్చిందా? పోనీ ఏమన్నా
గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అప్పుడు మాత్రమే అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఎలక్షన్స్ కాగానే అన్ని అప్లికేషన్స్ క్లోజ్ చేశారు. వీళ్ళు కూడా 100 రోజులలో గ్యారంటీలు పూర్తి చేస్తా అన్నారు, కానీ 100 రోజులు ఏ ఒక్క గ్యారంటీ పూర్తి కాలేదు. డ్వాక్రా మహిళలకి పక్కా భవనాలు కట్టిస్తామన్నారు, రుణమాఫీ చేస్తా అన్నారు. ఎవరికైనా జరిగిందా మీ దగ్గర ఉన్న డ్వాక్రా మహిళలకి? పోనీ జరుగుతుందా? గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మనం ఎత్తి చూపాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రజల్లో డోర్ టు డోర్ ఇవన్నీ అంశాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ వెళ్ళారు, ఈ జిల్లా నుంచి ఎంతమంది వెళ్ళారు? ఈ సౌభాగ్యం మన హయాంలో జరిగింది. ఇది కూడా మనము ఎంతగానో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ట్రిపుల్ తలాక్, ఇంతకుముందు పవని గారు చెప్పినట్టు ముస్లిం మహిళలు ఇప్పుడు చాలామంది మనకి ఫేవరబుల్గా ఓటేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళని పర్సనల్గా మీరు అందరు కలవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే వాళ్ళు విసిగెత్తిపోయారు, ఏ ప్రభుత్వం చేయండి ఈ ప్రభుత్వం చేసిందని విసిగెత్తిపోయి ఉన్నారు. మనకి ఓటేయడానికి రెడీగా ఉన్నారు. సో మీరందరూ వీళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి మోదీ గారు ఒక పక్షానికి కాదు, మహిళలకి ముస్లిమ్స్కి కూడా మేము ఫేవరబుల్గా ఉన్నారనే అంశం మీరు అందరికీ చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మన అభ్యర్థి అయిన ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి డీకే అరుణ గారికి మన మహిళా మోర్చా నుంచి కూడా తప్పకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఇంటింటికి ఈ స్కీమ్స్ వాళ్ళ వైఫల్యాలని కూడా తెలుపుతూ మనందరం ముందుకెళ్తామని ఆశిస్తున్నాను. అదే ఒక నినాదంతో, మోడీ గారి పరివార నినాదంతో వెళ్ళాల్సిన అవసరం ఎంతమంది. మోడీ గారి పరివార్లో మహిళలు, యూత్, తర్వాత పేదవాళ్ళు, వీళ్ళు మాత్రం ఫార్మర్స్, రైతులు, వీళ్ళు మాత్రమే మోడీ పరివార్. ఎందుకంటే వేరే పరివారంలో అక్కలు వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు, కానీ మోడీ పరివారంలో మాత్రం మహిళలు, యూత్, రైతులు, పేదవాళ్ళే ఈయన పరివార్. మన పరివార్, మోడీ గారి పరివార్ మన పరివార్. ఎప్పుడైతే గల్లీలో మోడీ గారు ఉంటారో అప్పుడే ఢిల్లీలో మోడీ గారు ఉంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక జేజం అయ్యి మీ దగ్గర ఉన్న మీరు ఒక జేజం అయ్యి ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి మన డీకే అరుణమ్మ గారికి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఉద్దేశిస్తూ గ్రౌండ్ లెవెల్ డోర్ టు డోర్ మీరు క్యాంపెయిన్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.